మామ నేను మరీ చెప్తున్నా మీకైతే డెలివరీ బాయ్స్ అయినా రైడర్స్ అయినా ఎవరైనా సరే. బట్ నాకు ఎవరు బుక్ చేశారు అన్న? ఎవరు బుక్ చేశారు నాకేం మీరే బుక్ చేసి నన్ను అంటారు. పెట్రోల్ దొరకదేమో ఇండియాలో అని చెప్పేసి మొత్తం పెట్రోల్ బంక్ మీద కుప్పలు పడ్డట్టు పడుతున్నారు మామ. నాకు చేయాలని ఆశ బట్ ఐ కెనాట్. ఓకే 5 రైడ్స్కి నాకు అయిన అమౌంట్ ఎంత అంటే, హలో మామ బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు 9000 వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం నైట్ ఒక 5 రైడ్స్ చేస్తే ఎంత మనీ వస్తాయో చూద్దాం. ర్యాపిడో ఆన్ చేయగానే ఫస్ట్ రైడ్ అయితే పడ్డది, పార్సల్ డెలివరీ అంట. పికప్ అయితే వేసుకుందాం మనమైతే. ఓకే బట్ నాకు ఎవరు బుక్ చేశారు అన్న? ఎవరు బుక్ చేశారు నాకేం మీరే బుక్ చేసి నన్ను అంటారు. ఓకే నేను చెప్తాను. లైక్ అక్కడ చూపిస్తుంది, ఎవరి పేరుతో బుక్ చేశారు? నీకు పేరు మెన్షన్ అవుతుంది కదా. ఓకే ఓకే. ఏంది భయ్యా బుక్ చేసింది ఒక్కోళ్ళు, వీలోడే కాదంట, వేరేటోళ్ళు బుక్ చేసారంట. దమ్ చేస్తుండు. ఎగ్జాక్ట్లీ చెప్తా, చాలామంది ఐడియా ఉంటుండొచ్చు నాకు తెలిసి. అంటే బంజారా హిల్స్లో సింగడ బస్తీ రోడ్ నెంబర్ 12 బుక్ చేసారు. ఇప్పుడు నాకేమో రోడ్ నెంబర్ 10కి రమ్మని చెప్పేసి అన్నారు. సో ఈయన కూడా కొద్దిగా ఫ్రస్ట్రేషన్ కొడుతుండు. తప్పు ఈయనది కూడా కాదు, ఎవరిదో బుక్ చేసిన వాళ్ళది. సో ఇతను క్లారిటీ తెలుసుకోకుండా నా మీద కొడుతుండు. సో ఏం చేయలేము. ఇప్పుడు వచ్చినాక ఓటీపీ ఎంటర్ చేసేసి మనం వెళ్ళిపోదాం. జూబ్లీ చూపిస్తుంది, అమౌంట్ 124 చూపిస్తుంది. ఇతను ఒక్కతనే కాదు, చాలా మంది ఇలాగే చేస్తారు. బుక్ చేస్తారు, పికప్ లొకేషన్ ఎక్కడో పెడతారు, మళ్ళీ ఫ్రస్ట్రేషన్ అయ్యేది మా మీద. అసలు అలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఈ ఎండాకాలం రాకముందు ఎండలు ఘోరంగా కొడుతున్నాయి మామ, అందుకే నైట్ పూట రైడ్స్ చేద్దామని వచ్చిన. డెలివరీ లొకేషన్కి వచ్చినాక కాల్ లిఫ్ట్ చేయమని చెప్పిన, అస్సలు లిఫ్ట్ చేయలేదు. నేను ఎవరికైనా సరే డెలివరీ పార్సల్ తీసుకుంటా కదా, నేను ముందే ఫోన్ చేస్తా వాళ్ళకి, మేడం అక్కడికి వచ్చాక కాల్ చేస్తా లిఫ్ట్ చేయండి అని. ఇక్కడికి వచ్చాక కాల్ చేస్తే 7 times కాల్ చేసిన వీళ్ళకి, అస్సలు లిఫ్ట్ చేయలేదు. ఫోన్ సైలెంట్లో ఉందంట. ఇప్పుడు ఫోన్ చేశారు 1 hour తర్వాత. అంటే నాకు పార్సల్ ఇవ్వడానికి 1 hour అయింది. నాకు బంజారా హిల్స్ నుంచి జస్ట్ జూబ్లీ హిల్స్ 5 kilometers చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 5 kilometers పెట్టింది. నాకు అమౌంట్ 124 rupees వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఎగ్జాక్ట్లీ 20 minutes తర్వాత కాల్ చేశారు. కాల్ చేసి సారీ బ్రదర్, ఫోను సైలెంట్లో ఉంది అని చెప్పేసి అన్నారు. నేను కింద సెక్యూరిటీకి ఇచ్చాను. అంటే సెక్యూరిటీ అంటే కింద పొలిటికల్ అనుకుంటా, ఐ థింక్ కానిస్టేబుల్ ఉన్నాడు. సో కానిస్టేబుల్కి ఇచ్చాను. అతను నాకు అమౌంట్ కూడా వేసేసాడు, అయిపోయింది. చాలామంది లాస్ట్కి నేను అమౌంట్ చెప్తా కదా, ఫేక్ బ్రో మీరు ఫేక్ చెప్తున్నారు, అది ఇది అంత అమౌంట్ రావు, అన్ని రైడ్స్కి అంత కిలోమీటర్స్కి రావు అని చెప్తున్నారు. నాకు ఇప్పుడు ఈ రైడ్కి ఎంత 5 kilometersకి 124 rupees వచ్చింది. నాకు కావాలంటే ఇక్కడ సైడ్కి స్క్రీన్ షాట్ చేస్తా, చూడండి. మీరు నమ్మకపోతే నేను ఏం చేయలేను. ఇంత అమౌంట్ ఎందుకు వస్తుంది తెలుసా? నార్మల్గా నైట్ కాబట్టి కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకసారి బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి బుక్ చేస్తారు చూడు, అట్లా కూడా ఎక్కువ చూపిస్తుంది. కొద్దిగా లాంగ్ ఏమైనా పడితే చూద్దాం. మరీ ఎంత తెలుసా? పికప్ 3 kilometers అంట, మాదాపూర్. ఓకే, ఈ మాదాపూర్ ఓకే. మామ మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి. నేను ఇన్స్టాగ్రామ్లో మొన్న రీల్స్ చూస్తుంటే కొందరు పెట్రోల్ బంక్ దగ్గర చాలా మంది ఉండి పెట్రోల్ బబుల్లో నింపుకోతున్నారు. వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఇప్పుడు కొన్ని దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి కదా, అందులో ఇరాన్ దేశము షిప్ల మీద దాడి చేస్తున్నాయి కదా, షిప్పులు రాకుండా. సో మనకు అందులోనే క్రూడ్ ఆయిల్ అయితే ఉంటది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఇరాన్ దేశంలో షిప్ల మీద దాడి చేయగానే పెట్రోల్ దొరకదేమో ఇండియాలో అని చెప్పేసి మొత్తం పెట్రోల్ బంక్ల మీద కుప్పలు పడ్డట్టు పడుతున్నారు మామ. సో పెద్ద పెద్ద బబులు నింపుకోతున్నారు. మన ఇండియాలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఉంది మామ, అది 20 daysకి సరిపోతుంది. సరిపోకపోతే రష్యా నుంచి తెప్పిస్తారు. అస్సలు టెన్షన్ పడకండి మీరైతే. సో ఈ రైడ్కి అయితే మనకు 74 rupees వచ్చింది. సో ఇంకో రైడ్ గురించి వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక రైడ్ పడ్డది, అమౌంట్ చూసిన 140 చేంజ్ ఏమో వచ్చింది. అది యాక్సెప్ట్ చేసేసిన వెంటనే. సో వెళ్ళిపోదాం ఇక. మామ ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్తున్నా. ప్రొద్దున ర్యాపిడో చేద్దామంటే నా జాబ్ ఉండి మధ్యాహ్నం అయిపోతుంది, అందుకే నేను ప్రొద్దున ర్యాపిడో చేయలేకపోతున్నా. మధ్యాహ్నం చేద్దామంటే మధ్యాహ్నం ఫుల్ ఎండ కొడుతుంది, అది కూడా చేయలేకపోతున్నా. సో సాయంత్రం అన్న చేద్దామంటే సాయంత్రం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎర్నింగ్స్ అయితే తక్కువ ఉంటాయి, మనకి ట్రాఫిక్ టైం మొత్తం పోతుంది, అందుకే చేయలేకపోయినా. అందుకే నైట్ వచ్చిన. ఇప్పుడు మీలో కొందరు అనుకునేది ఏంటంటే, బ్రో జాబ్ బంద్ చేసి మొత్తం ర్యాపిడో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొందరు అనుకుంటారు. ఇంకొందరు ఏమో బ్రో ర్యాపిడో బంద్ చేసి మొత్తం జాబ్ చేసుకోవచ్చు కదా అని కొందరు అనుకుంటారు. కాకపోతే నాకు రెండు ముఖ్యమే. నేను ఇప్పుడు ర్యాపిడో చేసి ఎందుకంటే నాకు ఇందులో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. 2 రకాల నాకు యూజ్ అవుతుంది ఇదైతే. ఈ రైడ్
రైడ్ అయితే అయిపోయింది. ఈ రైడ్కి అయితే మనకు 152 రూపీస్ వచ్చింది. 160 వేసిండు బ్రో అయితే. సో మనకైతే ఇక్కడ లింగంపల్లి దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి రైడ్స్ పడితే ఏం కాదు. సో 9 టైం అయితే 10 అవుతుంది. ఈ టైం నుంచి పడతాయి, మ్యాక్సిమం పడతాయి. కానీ హైటెక్ సిటీ నుంచి వచ్చేటప్పుడే ట్రాఫిక్ ఘోరంగా ఉండే. అంటే మాదాపూర్ నుంచి ఉంటుంది, ఆ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ అయితే మరి ఘోరంగా ఉంది. 10కి కూడా అంత ట్రాఫిక్ అసలు క్రేజీ అసలు. 505. సో మామ నేను మరీ చెప్తున్నా మీకైతే, డెలివరీ బాయ్స్ అయినా రైడర్స్ అయినా ఎవరైనా సరే ఎండాకాలం చాలా జాగ్రత్త నడిపించుకోండి. ఎండాకాలం వీలైతే పోకండి, జాబ్ ఏదైనా చూసుకోండి, ఓకేనా? మీ హెల్త్ ముఖ్యం ఫస్ట్. నేను ఇలా చెప్తే మీలో కొందరికి కోపం వస్తుంది, కానీ మన హెల్త్ బాగుంటేనే రేపు ఏదైనా పని చేసుకోగలుగుతాం మనము, లేకపోతే ఏం చేయలేము. ఈ పైసలు కూడా ఎన్నో పెట్టాల్సి వస్తుంది, ఆలోచించండి మీరైతే. సో నేను చెప్పేది తప్పో కరెక్టో కామెంట్ చేయండి, చూద్దాం. నాకు కూడా తెలియాలి కదా నేను చెప్పేది కరెక్టో తప్పో అనేది. బ్లాగ్స్ బ్రో, షార్ట్స్ లాంగ్ వీడియోస్ కొత్త స్టార్ట్ చేస్తుంది. ఒక నిమిషం పేజెస్ ఒక చూడండి. పేరు నవీన్ 000 బ్లాగ్స్ అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. నవీన్ 000 బ్లాగ్స్ విఎల్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు చేయాలని ఆశ, బట్ ఐ కెనాట్ డూ. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ. సో మనకైతే రైడ్కి 124 రూపీస్ వచ్చింది, అంటే 130 వేసింది అనుకోండి. ఇంకా మనం రైడ్ పడితే యాక్సెప్ట్ వేసుకొని వెళ్ళిపోదాం. 2084. మనకైతే ఈ రైడ్కి 110 రూపీస్ వచ్చినాయి. సో ఇప్పుడైతే లెక్కేద్దాం. నాకు టార్గెట్ ఏంటంటే 500 రూపీసే. 500 రూపీస్ కంప్లీట్ అయింది ఇవాళ. ఎన్ని రైడ్స్కి 500 రూపీస్ అవుతాయో చూడాలనుకున్నా. సో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా నాకు అయిన రైడ్స్ 5 రైడ్స్ అయినాయి. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. 5 రైడ్స్కి నాకు అయిన అమౌంట్ ఎంత అంటే 544 రూపాయలు అయింది అమౌంట్. నాకు దానికి కిలోమీటర్స్ ఎంత అయినాయి అంటే 5 రైడ్స్కి 48 కిలోమీటర్లు అయింది. నా బైక్ ఇచ్చే మైలేజ్ ఎంత అంటే 60 కిలోమీటర్ ఇస్తుంది లీటర్కి. అంటే లీటరు 110 రూపీస్ కదా, అంటే 107 రూపీస్ కదా. అంటే నాకు అలకించి మైనస్ ఒక 70 రూపాయలు తీసేద్దాం. అంటే 48 కిలోమీటర్ కదా, సో 70 కాదు 80 రూపాయలు తీసేద్దాం. 80 రూపాయలు తీసేస్తే సో నాకు మిగిలిన అమౌంట్ 464 రూపాయలు మిగిలింది. సో ఈ ఎర్నింగ్స్ వర్తేనో కాదో కామెంట్ చేయండి. సరే మరి ఇంకో వీడితో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్.